ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం అంతర్వేది. ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి, మధ్యలో ఒక అద్భుతమైన నవ నారసింహ క్షేత్రమే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం. బ్రహ్మదేవుడు శివుని పాప ప్రక్షాళన కోసం యాగం చేసిన ప్రదేశం కాబట్టి దీనికి అంతర్వేది అనే పేరు వచ్చిందట. రక్తవలచుడు అనే రాక్షసుని వశిష్ఠ మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నరహరి రూపంలో రాక్షసుని సంహరించిన తర్వాత ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారిగా ఎలిచారట. ఈ ఆలయం ప్రక్కనే రక్తకులియా నదిలో శ్రీ మహావిష్ణువు చక్రాయుధం శుభ్రం చేయడం వల్ల ఈ నదిలో నీరు నేటికి కూడా ఎర్రగానే ఉంటుందట. తర్వాత కాలంలో శ్రీ కొప్పనథ కృష్ణ గారు ఒక అద్భుతమైన వాస్తు శిల్పకళతో ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించారట. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే రాతి స్తంభాల నిర్మాణం గాని, ఎత్తైన గాలి గోపురాలు గాని చూస్తే కోనసీమలోనే ఒక అద్భుతమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి ఎదురుగా ఉండే వశిష్ఠాశ్రమం చూస్తే చుట్టూ సరోవరం, మధ్యలో కలుపు ఆకారంలో ఉంటూ స్వామివారు కూర్మావతారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గరలోనే అశ్వరుడంబిక అమ్మవారు అంటే స్వామివారి సోదరిగా భావించే గుర్రాలక్క అమ్మవారి ఆలయం కూడా ఉందండోయ్. ఇక్కడ గోదావరి సముద్రంలో కలిసే చోటు, సాగర సంగమం అంటే అన్నా చెల్లెగట్టు, అతి పవిత్రమైన ప్రదేశం. అన్నట్టు మర్చిపోయాను, అన్నా చెల్లెగట్టు దగ్గర ఎక్కండోయ్, అది చాలా ప్రమాదం కూడా. ఈ సముద్ర తీరంలోనే ఎత్తైన దీపస్తంభం ఉండడం వల్ల ప్రకృతి ప్రేమికులను ఎంతకైనా ఆకర్షిస్తూ ఉంటుంది. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ నెల అనగా 28/1/2026 బుధవారం రాత్రి 1:56 స్వామివారి కళ్యాణ మహోత్సవం. 29/1/2026 అంటే గురువారం మధ్యాహ్నం 2:05 స్వామివారి రథోత్సవం. 1/2/2026 ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారి చక్ర స్నానం అంటే పౌర్ణమి స్నానాలు. 2/2/2026 అంటే సోమవారం హంసవాహనంపై తెప్పోత్సవం. ఒకవైపు పర్యాటక ప్రదేశం, మరోవైపు దక్షిణ కాశీగా పేరుగాంచిన ఇలాంటి ప్రదేశాన్ని ఒకసారి దర్శిస్తే జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అంతర్వేది. మీరందరూ తప్పకుండా అంతర్వేది తీర్థానికి వస్తారని కోరుకుంటూ మీ హర్ష శ్రీరామ్, అంతర్వేది.